విడతల వారీగా మద్యపాన నిషేధం అన్నారు. అదొకటి తప్ప చేసింది లేదు, పెట్టింది లేదు. సొంత బ్రాండ్లు పెట్టుకొని ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. బెల్ట్ షాపులో సిపిఎస్ రద్దు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు అన్నారు. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానం అన్నారు. అది అంతా తూచు, ఇదంతా టెక్నికల్ గా మాకు తెలియకపోవడంతో మేము హామీ ఇచ్చాము, ఇది చేయలేమన్నారు. ఇవన్నీ ప్రజల్ని మోసం చేసినట్టు కదా, ఉద్యోగస్తుల్ని మోసం చేసినట్టు కదా. వీళ్ళు మోసం చేస్తున్నారు అనుకుంటాం మనం, కాసేపు చేస్తున్నారు సూపర్ 6 చెప్పేసి. మీరు చేసింది ఏంటి అప్పుడు? కాదు, మేము చేసిన దాంట్లో మా జగన్మోహన్ రెడ్డి 2,70,000 కోట్లు డిబిటీ ద్వారా ఇచ్చాడండి, ప్రజలకు పంచాడు. వినో, మా దగ్గర మేమన్నా ప్రజలకు డబ్బులు పంచాము, కనీసం 1-2 చేయలేకపోయాము, కరెక్టే, మేము కాదన్నాం. మీరు ఈరోజు బెల్ట్ షాపులు మా దగ్గర అంటే ఎన్ని షాపులు తీసేసామండి, బ్రాందీ షాపులు తగ్గించామండి మేము. ఈరోజు చూడండి పండి, వీధి కోటి నువ్వు పాలన దొరుకుతా లేదో. రాత్రి వేళల్లో ఈరోజు అత్యాచారాలు, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు మడ్డలు మానభంగాలు జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు నిజంగా గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాయి. ఈ మద్యం వల్లనే జరుగుతూ ఉన్నాయి. డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారండి. 130 రూపాయలు జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ పెడితే నువ్వు ఆ రోజు ఎక్కువ అని చెప్పి 100 రూపాయలు అని చెప్పి ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా రాత్రి వేళల్లో అయితే 50 రూపాయలు, 100 రూపాయలు, రాత్రి 10 దాటితే 50 రూపాయలు, 100 రూపాయలు ఇంటికి సప్లై చేస్తారు. సరిపోయిందండి చక్రపాణి రెడ్డి గారు. మీరేమో డ్రైవర్లను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు, వీళ్ళేమో మద్యాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇద్దరు సరిపోయినారు. అంటే మీ హయాంలో డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తారు ఇంటికి, ఇదిగో మీ కొడుకుని చంపేశాం తీసుకోండి అనేసి. వీళ్ళ హయాంలో మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. ఎవరు గొప్ప అంటారు ఇందులో? కాదు, ఎవరు చేసినా మడ్డలు తప్పే. ఏ ప్రభుత్వంలో హయాంలో జరిగిన డోర్ డెలివరీ గురించి డోర్ డెలివరీ జగన్మోహన్ రెడ్డి చెప్పి నువ్వు డోర్ డెలివరీ చేయమని చెప్పాడు కదా, చెప్తాడా? ఆ నాయకుడు కాదు, మీరు నాయకుడు, ఏ నాయకుడైనా సరే నువ్వు డోర్ డెలివరీ సబ్బు పని నేను చూసుకుంటా అని చెప్తాడా? చెప్పినాడు. అతని పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు చెప్పండి మీరు? ఏం తీసుకున్నారు? పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది. అంతకంటే ఏం చేయగలుగుతాం మేము? మా ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగే ఎమ్మెల్సీ మా చేతుల్లో ఏం లేదు. ఎట్లయితే చైర్మన్ ఎవరు? చైర్మన్ ఎవరు అనేది సస్పెండ్ చేసేది నువ్వు కాదు. నువ్వు చైర్మన్ కి మీరు ఒక కనుసైగా చేస్తే సరిపోదా? నువ్వు అది చేసినంత మాత్రం కోట్లకు పోతున్నారు, మళ్ళీ మామూలు అవుతున్నాయి, మళ్ళీ కోట్లకు పోతున్నారు. వాళ్ళు చైర్మన్ ఇస్తారు, ప్లకార్డులు పట్టుకొని వెనకాల తిరుగుతున్నాడు. అదే అసెంబ్లీ బయట సేవ్ డెమోక్రసీని ఆయన డోర్ డెలివరీ చేసిన ఆయన గట్టిగా నినదీస్తూ గట్టిగా మాట్లాడుతూ ప్లకార్డు పట్టుకుంటే అందరు నవ్వుకున్నారు. డోర్ డెలివరీ చేసి డ్రైవర్ ని సేవ్ డెమోక్రసీ అతను చేసేదానికి మాకు సంబంధం ఎందుకండి? మా పార్టీలో ఉన్న ఎందుకండి పర్సన్కి రెడీ పెట్టుకుంటే నేను చూసింటానా? నువ్వు నా దగ్గర పెట్టుకొని నువ్వు జోలు పెట్టుకొని నాగరాజు నమ్మిడికి వచ్చిన నువ్వు లోపల ఏదైనా పెట్టుకొని నాకెటే తెలుస్తుంది. దూరం పెట్టాలి కదా. అదే దూరం పెట్టినారండి, పెట్టేకాడికి సడన్ లో పెట్టినారు. నువ్వు కొంతమంది యాక్షన్ మేము ఉన్నాము అని చూపించుకోవడానికి ఉంటారు దానికి. కొంతమంది మేము ఇంకా నన్ను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చెప్పుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అనేది అతనికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. డోర్ డెలివరీ చేసిన వ్యక్తి వల్ల పార్టీకి నష్టం రాలేదు, కానీ ఏదో దువ్వాడు శ్రీనివాస్ గారు ఆయనకు మనసుకు నచ్చిన ఒక ఆమెను ఏదో వివాహం చేసుకున్నారు, ఏదో ఉదయండి వాళ్ళ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంటర్వ్యూ వాల్యూ పోతుంది. నువ్వు దాని గురించి అనవసరంగా మనం గో సైడ్ పోయినామంటే వాళ్ళని గురించి అనవసరం మాట్లాడుకొని. ఓకే, మీ ఓటమి. నేను కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడినానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్నికలకు ముందు ఇంటర్వ్యూలలో, క్యాండిడేట్ తో పని లేదు, నా బొమ్మను చూసి ఓట్లేస్తారు ప్రజలు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మను చూశారు, ఓడించారని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు. దీనికి మీరు ఏకీపిస్తారా? నేను అనేది ఆయన అన్న సందర్భం కరెక్ట్. మీరు అనేది ఏంది, నేను ఇన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేశానయ్యా. ఎవరినే కానీ మీరేదో అనుమాన పడుతున్నారు, వాలంటీర్లని అవేని ఇవేని అనుమాన పడుతున్నారు. మీరేమో అనుమాన పడాల్సిన అవసరం లేదు. వాలంటీర్లు కూడా మీరు పెట్టిన వాళ్ళే, మీరు పేర్లు ఇచ్చింటేనే నేను వాలంటీర్లు ఇచ్చినాను తప్ప నేను స్వతహాగా ఏ వాలంటీర్ని వేయలేదు కదా. మీరు ఇవన్నీ సంక్షేమం మనకు ఖచ్చితంగా గెలిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అడగనటువంటి కూడా పనులు చేసి పెట్టాము మనం అని ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ గెలిపిస్తుందని ఒక నమ్మాడు ఆయన. తర్వాత అరే మనం ఇంత చేసిన ప్రజల్లో ఇట్లా కూడా కంటుందా, మనం సహాయ సహకారాలు తీసుకున్న వాళ్ళు ఇంత మోసం చేస్తారనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఆయన కూడా ఇప్పుడు కూడా అట్లా కూడా అనడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా అనడం లేదు. ఏదో ఆశపడ్డారు, ఆయన చెప్పినటువంటి మాటలకు ఆశపడి మోసపోయారు, ఇప్పుడు బాధపడతా ఉన్నారు అనేది ఆయన ఈరోజు మాట్లాడే మాటలు.
ఓకే. కాబట్టి అది వాస్తవమే. ఎందుకంటే ఆయన ఏకీభవించాల్సింది మేమంతా ఆశపడ్డారు, 100% ఆశపడ్డారు. నేను ఆశ్చర్యమైన మా కాన్స్టిట్యున్సీలో ఆశపడ్డారు, మోసపోతున్నారు అంటారా? అంతే అంతే. అంతే మోసపోయారు. ఓకే. ఇప్పుడు మీరు పథకాలు అన్నారు, మళ్ళీ ఏమి ఇచ్చారని అడుగుతావు. నన్ను చెప్పినది తల్లికి వందనం అంటున్నావు. తల్లికి వందనం తప్ప ఒక గ్యాస్ ఇచ్చినావు, మళ్ళీ పాతవి కట్టువా బా. నువ్వు 1 year బాగిండావు. నువ్వు నీకు 2 పిల్లలు 3 పిల్లలకు అంటున్నావు. 15,000 రూపాయలు అన్నావు. 15,000 పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని నువ్వు చేస్తున్నావు కదా, స్కూల్లో మెయింటెనెన్స్ అని చెప్పి 13,000 ఇస్తున్నావు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో జగన్మోహన్ రెడ్డి జోయిలోకి పోయినా 2,000 అన్నావు. అంటే ఇప్పుడు నీ జోయిలోకి పోయినాయా మేము అడుగుతా ఉన్నాం. నువ్వు కూడా తీసుకున్నట్టు కదా, 2,000 జోయిలోకి పోయినట్టు కదా నీకు. దాన్ని లోకేష్ గారు సవాల్ విసిరారు కదా, ఏమి ఇచ్చినాడు? ₹1 నా అకౌంట్ లోకి వచ్చి నేను కాజేశానని తెలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తేల్చకపోతే లీగల్ గా చర్యలు ఉంటాయని చెప్పాడు. ఎస్ రా కమాన్ రా, నువ్వు నీది పెడతాం, 2 పెడతాం బయట. జగన్మోహన్ రెడ్డి కూడా తేలాలి కదా, నీ ప్రభుత్వం తేల్చు. 2,000 రూపాయలు జోయిలోకి పోయినాయి అనేది అది చెప్పకుండా నీకు వస్తేనేమో బాధ కలిగా, అవతలోనికి వచ్చినప్పుడు నువ్వు బురదేస్తావి, నువ్వు బురదేసి రాయి చిట్టిస్తావి. ఈరోజు నీ కాడికి వచ్చేందుకు నేను అది తీసుకుంటా అంటే ఎట్లా? ఇది ఎక్కడ ధర్మం? తల్లికి వందనం ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అనేది పాతది కట్టు స్వామి. నువ్వు అంటే మళ్ళీ దానికి పోతావు, కొత్త దానికి పోతావు. నువ్వు 2 ఏళ్ళకు పథకం అని చెప్పినావు, 2 ఏళ్ళకి ఒకసారి పథకం అని చెప్పినావా? నువ్వు 2 సంవత్సరాలకు పథకం అని చెప్పినా అంటే చెప్పి మళ్ళీ 2 ఏళ్ళ దాకా ఇవ్వవు. మాకు తెలుసు ఏమనంటే అబ్బా ఆ రోజేమో శ్రీలంకన్ చేసి పెట్టినాడు, 2 లక్షల కోట్లు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. 12 లక్షల కోట్లు అంటావు, 14 లక్షల కోట్లు అంటావు, రాష్ట్రాన్ని సర్వనాశనం లేపినాడు అంటావు. మళ్ళీ హామీలు ఏమో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినాయా ఇంత లెక్క, సంవత్సరానికి ఇంత లెక్క కావచ్చు, 1,00,000 కోట్లు కావాలని నువ్వు చెప్పి హామీలకన్నీ ఇప్పుడే మేమే ఏడ్చలేకున్నాము, మేమే చేతగాడం లేదు, మెయింటైన్ చేయాలంటే ఇదవుతుంది. నువ్వు ఎట్లా చెప్తావంటే లేదు మేము సంపద సృష్టిస్తాం అంటే కరెంటు బిల్లులు పెంచి సంపద సృష్టిస్తామా? అంటే కరెంటు బిల్లులు అవి పెంచి ప్రజలను నెత్తిన టోపీ పెట్టి ఈరోజు సంపద సృష్టిస్తాం. ఆ రోజు చెత్త పన్ను వద్దటి పెంచారు, వాళ్ళు పెంచుతున్నారు. కరెంటు బిల్లులు మీరు పెంచారు, వాళ్ళు పెంచుతున్నారు. మీరు స్పెషల్గా చేస్తామంటున్నారు కదా బా, మేము పెంచినామని అంటున్నావు, బాగానేది. నువ్వు చేసినది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ₹4.60 పోయి పీపీఎల్ ₹2 చిల్లరకు చేస్తే అదేం తప్పంటివి. ఇప్పుడే 4.60 ఇస్తుంది. అంటే ఇది ఎక్కడ ధర్మం? ఎక్కడ ధర్మం ఉంటున్నా? దీనికి వస్తేనేమో ప్రతిదానికి తప్పు పట్టడం తప్ప, లేకపోతే అడ్డగోలుగా మాట్లాడడం. మీరు రాక్షస పాలన అనేది, ఇంకొక పాలన అనేది ఏంది? ఎక్కడ పోతున్నాము మనము? ఇప్పుడు మీ వాళ్ళు తిట్టకున్నారు ఆడలను, ఎక్కడ చూసినా అడ్డంగా. ఇది ఎక్కడ పులి స్టాప్ పెట్టకపోతే ఏం కావాలి ఇంటికాడ అంటే? ఆడవాళ్ళు ఏం కావాలా ఈరోజు? ఎట్లా అడ్డగోలు కావాలంటే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడినా తప్పే, ఏ పార్టీ వారు మాట్లాడినా తప్పే. తప్పు తప్పే.